కేసీఆర్ గారు మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకీ మీరు మాట్లాడుతుంది కేసీఆర్ గురించేనా? తెలంగాణకు నేను అడ్డం కాదు, నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణను కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పావురం అయిపోయింది. మరి నీకు కూడా ఏం పోగాలం వచ్చిందో ఏం సంగతో గానీ ఎందుకు తెలంగాణతో కోరుకుంటున్నావు? ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ జెండా బీకేసుకున్నాడు, అది అయిపోయింది. ఆ పార్టీ ఏం లేదు. కానీ ఇంకా ఎవరైనా తెలివి తప్పి ఆ పార్టీలో ఉంటే చరిత్రహీనులు కాకండి. లక్ష మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా బిక్కోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ జగన్మోహన్ రెడ్డి చెల్లెలన్నది ఆమెను హైదరాబాద్ పాకిస్తాన్ అంటది. రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి మాట్లాడుతుంది. జగన్ బాబు వస్తాడు, పోలవరం కడతాడు, మీ తెలంగాణ నోట్లో మట్టి కొడతాడు. రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ దవ్వకపోతారు. సిగ్గుపడాలి. రాజ్యంలో జరగలే. కొడుకేమో ఓబులాపురం గనులు రాసిచ్చిండు, అయ్యనూరు గనులు. బిడ్డకు ఇలా తిరుగుతున్న ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల హక్కు అయినటువంటి అత్యంత విలువైన ఇనుప ఖనిజం ఉన్నటువంటి బయ్యారం 1,47,000 ఎకరాల భూమిని అల్లునికి బిడ్డకు రాసిచ్చింది రాజశేఖర రెడ్డి. ఏ రాజ్యం యొక్క పుణ్యం ఇది? రాజశేఖర రెడ్డి రాజ్యం యొక్క పుణ్యం. జగన్మోహన్ రెడ్డి చేసిన దందాల పుణ్యం ఇలా మొత్తం ఐఏఎస్ అధికారుల గౌరవం అయ్యే విధంగా వాళ్ళందరూ ఇలా జైలు ఉండే దుస్థితి ఏ రాజ్యంలో వచ్చింది? మంత్రులు జైలులో ఉన్న సంఘటనలు గతంలో చూసినామా? మంత్రులు ఐఏఎస్ అధికారులు జైలులో ఉంటారు. ఇలా రాజన్న రాజ్యం ఫలితం. నేనన్నా మా తెలంగాణ మాకు ఇచ్చినాక మిగిలిన ఆంధ్ర మీరు 3 ముక్కలు చేసుకుంటారా, 7 ముక్కలు చేసుకుంటారా, ఏస్తే పోతారా, బంగాళ ఖాతాలు దుక్కుతారా, మాకే సంబంధమా? అది మా ఇష్యూ కాదు. మీరు మాట్లాడింది ఈ కేసీఆర్ గురించేనా? జైలుకి బయటకు రావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి. ఇది మాత్రమే న్యాయం. జగన్ అన్న వస్తాడు, జైలు నుండి వస్తాడు, వచ్చి పోలవరం కడతారని చెప్తారా? నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకుల్ని జైళ్లలో కూడా, తెలంగాణ జైళ్లలో కూడా పెట్టదు. పెడితే మా జైళ్ల భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తా ఉన్నది. డెఫినెట్ గా పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పుడున్నటువంటి డిజైన్ లో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ ని యథాతథంగా కడతాము, నేషనల్ ప్రాజెక్ట్ ని ఇస్తాము, నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తామంటే మాత్రం ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు. మీరు మాట్లాడింది ఈ కేసీఆర్ గురించేనా? అవినీతి లేని సమాజం కావాలంట జగన్మోహన్ రెడ్డికి. నీతివంతమైన రాజకీయాలు కావాలంట, విలువలతో కూడిన రాజకీయాలు కావాలంట. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ డిక్షనరీలో ఏమైనా వేరే మాటలు, వేరే అర్థాలు ఉన్నాయేమో నీతికి, విలువలకు గాని. మాకు మాత్రం స్పష్టంగా తెలుసు. ఇన్ని రోజులు దోచుకోవాల్సిందంతా దోచుకొని, ఇలా మళ్లీ హైదరాబాద్ లో దీక్షల పేరు మీద డ్రామాలు మొదలుపెట్టినారు. తెలంగాణలో అవసరమైతే మత చిచ్చు పెట్టి, మత ఘర్షణలు పెట్టైనా సరే 100 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల మధ్యన ఆ కుట్ర వెనకాల ఉండి చెంచల్గూడ జైల్లో ఉండి వాళ్ళ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడింది ఈ కేసీఆర్ గురించేనా? అన్యాయం చేసిందే మీ నాయన. అంటే తండ్రికి దగ్గర కొడుకు అనిపించుకుంటావు ఏంది? 7 గడ్డంగా కూడా మమ్మల్ని బతకనియా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అమరవీరుల త్యాగాలను మేం గుర్తిస్తామన్నారు. కానీ ఈ రోజు మీరు చేస్తున్నది ఏంది? ఆ వందలాది వేలాది మంది అమరవీరుల త్యాగాల కంటే నీ కొడుకు సుఖం నీకు ఎక్కువైపోయిందమ్మా. నీ ఒక్క కొడుకు నువ్వు ముఖ్యమంత్రి చేయడం కోసం నువ్వు 1000 మంది అమరవీరుల త్యాగాలను మంటగలిపే విధంగా ఇవాళ తెలంగాణలో యాత్ర చేస్తా ఉన్నావు. దేనికోసం యాత్ర చేస్తావు? ఏం చూద్దామని యాత్ర చేస్తున్నావు విజయమ్మ గారు అని నేను అడుగుతా ఉన్నా. మీరు మాట్లాడింది ఈ కేసీఆర్ గురించేనా? మానుకోట మార్పు హోమం గుర్తుందా జగన్? ఊసర వెల్లులే సిగ్గుపడేలా, అవకాశవాదులే తలదించుకునేలా, తన స్వార్థం కోసం, కేసుల మాఫీ కోసం, అవినీతి సొమ్ముని కాపాడుకోవడం కోసం ఆత్మ గౌరవాన్ని అమ్ముతున్న ఇలాంటి వారిని నమ్మి మోసపోదామా? ఆంధ్రుడా ఆలోచించు.